హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇంత ఫాస్ట్గా నడుచుకొని వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు. నేనైతే 5 సంవత్సరాల క్రితం ఒక మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చడానికే నేనైతే ఇలా నడుస్తూ వెళ్తున్నాను. ఏంటి ఆ మొక్కు అనుకుంటున్నారా? నాకు 2018లో మ్యారేజ్ అయింది. అయితే నాకు 1 ఇయర్ అయితే పిల్లలు లేరు. అయితే 2018 అంటే పెద్ద 1 ఇయరే కాబట్టి పెద్ద టైం కూడా కాదు. కానీ మన విలేజ్ సైడ్ మైండ్ సెట్లు ఎలా ఉంటాయంటే, నీతోటి పెళ్ళైనోళ్ళందరూ ప్రెగ్నెంట్‌తోనే ఉన్నారు. నీతోటి పెళ్ళైనోళ్ళందరికీ ఒక్కొక్కళ్ళు పుట్టేశారు అన్నంతగా మాట్లాడతారనమాట. అక్కడ మనకి ఎలా అనిపిస్తదంటే చాలా బాధగా అనిపిస్తది. ఏదైనా మనలో ప్రాబ్లమ్ ఉందా అని చాలా మనం మానసికంగా చాలా ఫీల్ అవుతూ ఉంటాము. నేనైతే ఆ టైంలో అయితే నేను కొండగుడి దగ్గరున్న మేరీ మాతకైతే ప్రేయర్ చేసుకున్నాను. మేరీ మాతకైతే నేను అడిగాను ఏమని, తల్లి నాకు కానీ ప్రెగ్నెంట్ కన్సీవ్ అయితే నేను కన్ఫామ్గా నీ దగ్గరికి కాలినడకతో వచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను అని చెప్పేసి అయితే నేను మొక్కుకున్నాను. కానీ అన్నట్టుగానే నాకు జరిగిందండి. మిరాకిల్ లాగా జరిగింది నాకు. నేను మొక్కుకున్న 1 మంత్ 2 మంత్స్లో అయితే నాకు కన్ఫామ్ అయితే అయిపోయింది. కానీ నేను ఇంతవరకు కూడా నేను అనుకున్న మొక్కు అయితే తీర్చలేకపోయాను. దానికి కారణం ఏంటి అంటే, ఇంకా పాప పుట్టేసింది. ఫస్ట్ నాకు పాప కదా, పాప పుట్టేసింది. పాప పుట్టేసిన తర్వాత మళ్ళీ 1 ఇయర్‌కి నేను మళ్ళీ కన్సీవ్. ఆ తర్వాత నాకు బాబు కూడా పుట్టాడు. ఇద్దరూ చిన్నపిల్లలు అవ్వడం చేత నాకు అసలు ఆ మొక్కు తీర్చడానికి అసలు అవ్వలేదు. ఇంకా ఎవరైనా మా బాపాలు కానీ, మా అమ్మాలు కానీ మా ఇంటికి వస్తేనే కానీ ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి మేము వెళ్ళాలి. ఎందుకంటే అంత చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు మాకు ఆ ప్రాబ్లం లేకుండా మా పాపకి 5 ఇయర్స్, ఇంకా మా బాబుకి అయితే 3 ఇయర్స్ అయితే వచ్చేసాయి కదా. ఇంకా మేమైతే సడన్గా మా ప్లాన్ కూడా వేసుకోలేదు. అసలు వెళ్దామని కూడా మేము అనుకోలేదు. ఇంకా సడన్గా ఏదో అనిపించింది. ఎప్పటి నుంచో అనుకున్నాం కదా, మనం ఆ మొక్కు తీర్చేస్తే మంచిది, మనకి మంచిది, మన ఫ్యామిలీకి మంచిది, అలా వెనక పెట్టకూడదు కదా అని నేనైతే ఈ మొక్కు ఎలాగైనా తీర్చేయాలని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయాను. మరి ముఖ్యంగా ఈ మధ్య నేను మా ఆర్సీఎం ఫాదర్స్ ప్రేయర్స్ వింటున్నప్పుడు వాళ్ళు కూడా తరచూ ఇదే టాపిక్ కోసం మాట్లాడడం నాకే సింక్ అయినట్టయితే అనిపించింది. ఇంక మనం లేట్ చేయకూడదు, అస్సలు దేవుని కార్యంలో అయితే అస్సలు వెనక పెట్టకూడదు అని చెప్పేసి నేనైతే ఇంక మంగళవారం వెళ్ళిపోదాంలే అని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయాను. కానీ సోమవారం నైట్ అయితే నాకు విపరీతంగా నడుము నొప్పి, ఇంకా విపరీతంగా కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి. నేను వెళ్ళగలనా, నడవగలనా అయితే నేను చాలా అనుకున్నాను. నా మనసులోనైతే నేను చేయగలను, అసలు అంత దూరం నడవగలనా అని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ మంగళవారం మార్నింగ్ అయితే నేను 5:20కి అయితే లేచాను. ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంక పిల్లల్ని మా బావని కూడా లేపేసాను. టైం అయిపోతుంది లెగండి అని చెప్పేసి. ఇంక వాళ్ళు కూడా లెగిసి ఇంక ఫ్రెష్ అయితే అయిపోయారు. నేను కరెక్ట్గా 7:20 ఆర్ 7:30కి అయితే నేను స్టార్ట్ అయ్యాను. నేను అక్కడికి వెళ్ళేసరికి 9:30 ఆర్ 10 అయితే అయిపోయింది. ఎక్కడ కూడా నేను ఒక్కసారి కూడా కూర్చోలేదు. ఇంకోటి ఏంటంటే ఒక్క వాటర్ డ్రాప్ కూడా నేనైతే వేసుకోలేదు. ఏదైనా కష్టమైనా కూడా చాలా ఇష్టంగా చేస్తాను. నేను అనుకున్నదైతే నేను చేసేస్తాను అని చెప్పేసి అయితే ఫైనల్గా అయితే నేను అనుకున్న మొక్కు అయితే నేను తీర్చేసుకున్నాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాననే చెప్పాలి. ఎందుకంటే నేను ఇంత దూరం నడవగలనా, నా కాళ్ళు నాకు సపోర్ట్ చేస్తాయా, కొంచెం సేపు నడిస్తేనే అలసిపోతానేమో, ఇంకా నా వల్ల కాదంటానేమో, ఏమైనా మధ్యలో నిజం చెప్తున్నాను, ఏమైనా ఆకలికి ఉండలేక మధ్యలో ఏమైనా తినేస్తానేమో అన్ని రకరకాల ఆలోచనలు నా మైండ్లో వచ్చాయి. బట్ మనం అనుకొని దేవుడు మన అందు ఉంటే మనం సాధించలేదంటూ ఏమీ ఉండదండి. ఇదైతే నా జీవితంలో ఇంకోసారి నిజమైంది. నేను అలా నడుస్తున్నప్పుడైతే మా పాప ఎవరి కోసమైతే మొక్కుకున్నానో నా పాప ఇంక చాలమ్మా రా బైక్ ఎక్కేసే, ఇంక చాలు, చెమటలు చూడు ఎలా వచ్చేస్తున్నాయో నీకు, కొంచెం వాటర్ తాగని చెప్పేసి మా పాప అయితే నన్ను చాలా అడిగింది. లేదమ్మా అని చెప్పేసి కనీసం నేను మా పాపతో కూడా మాట్లాడలేదు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అంటే, నేను అది రీచ్ అయిపోయాను. మేరీమాత చర్చ్‌కి వెళ్ళిపోయాను. నేనైతే ఎలా వాటర్ డ్రాప్ టిఫిను చేయకుండా ఎలాగైతే ఉన్నానో, బండి మీదున్న మా పిల్లలు కూడా సేమ్ అండి. ఆళ్ళు కూడా అలానే ఉన్నారు. కనీసం ఆళ్ళు వాటర్ కూడా తాగలేదు, టిఫిన్ కూడా చేయలేదు.
ఆ విషయంలో కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొత్తం ఇంకా కొండ దిగి మేము ప్రేయర్ చేసుకొని కొండ ఎక్కి కొండ దిగినంత వరకు కూడా పిల్లలు అలాగే ఉన్నారు. ఇంకా అదంతా పోర్ట్ ఏరియా మొత్తం ధూళి మాత్రమే ఉంటుంది. ఎక్కువ లారీలు అవి నడుస్తూ ఉంటాయి. అక్కడ ఎప్పుడు వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఆ ధూళి విపరీతంగా అయితే పట్టేసిందనే చెప్పాలి. అంత బొగ్గులాగా ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే మేము మేరీమాత చర్చికి అయితే వచ్చేసాము. అక్కడైతే నేను ఇంకా రాగానే మోకాలేసి ప్రేయర్ అక్కడ నేను వెళ్ళిన వెంటనే కూడా నేను కూర్చోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేనైతే మరి తల్లి దగ్గర నేను అనుకున్న తల్లి నేను అడిగితే నా కోరిక తీర్చిన తల్లి దగ్గరికి వెళ్ళి నేను మోకాలేసి థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి అప్పుడు నేను క్యాండిల్స్ అయితే ముట్టించాను. నేనైతే ఇంకోసారి చెప్తున్నాను, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ కొండకూడి దగ్గర ఎప్పుడు డిసెంబర్ 8కి అయితే చాలా పెద్ద భారీ ఎత్తులో అయితే పండగ అయితే జరుగుతుంది. ఇది పుణ్యక్షేత్రం అన్నమాట. ఎంత జనాలు వస్తారంటే నాకు తెలిసి నేను చాలా టైమ్స్ అయితే వెళ్ళాను. ఎందుకంటే మేము చెప్పాను కదా, చాలా వీడియోస్లో అయితే చెప్పాను కదా, బై బర్త్ క్రిస్టియన్ అని చెప్పేసి. నాకు పెళ్ళి కాకముందు కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ నేను ప్రతిసారి డిసెంబర్ 8కి అయితే వెళ్ళేదాన్ని. ఒక్క 2 or 3 టైమ్స్. ఎందుకు అంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్ టైంలో ఉండేటప్పుడు అమ్మ ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వల్ల వెళ్ళకపోవచ్చు, కానీ మ్యాక్సిమం టైమ్స్ డిసెంబర్ 8కి అయితే నేను ఆ పండగకి అయితే వెళ్ళేదాన్ని. బట్ ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 8కి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము ఈవినింగ్ చేసి వెళ్ళినా కూడా మాకు ఓకే, ఎందుకంటే లోకల్ కాబట్టి ఏ టైంలో వెళ్ళినా కూడా బాగుంటుంది. కాకపోతే మార్నింగ్ టైంలో అయితే అస్సలు చూడలేమండి. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. ఒక క్రిస్టియన్సే కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా వస్తారు. నేను నిన్న వెళ్ళినప్పుడు కూడా వేరే మతం వాళ్ళు కూడా వచ్చారు. చాలా బాగా ఫొటోస్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చినట్టు ప్రేయర్ చేసుకోవడం కానీ చేస్తూ ఉన్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక క్రిస్టియన్సే వెళ్ళడం అయితే కాదు, ఈ పుణ్యక్షేత్రానికి అయితే ప్రతి ఒక్కరు అయితే వస్తారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇక్కడ బయట అంతా మేరీమాత గుడి అంటే మేరీమాత స్టాచ్యూ అది ఉంటుంది. ఇంకా లోపల మనకు ఒక చర్చి ఉంటుంది. ఆ చర్చి లోపల ఇదన్నమాట. చాలా బాగా అలంకరిస్తూ చాలా బాగా ఉంటుంది. ఇంకా మనం అక్కడ ఫోన్స్ కూడా అలౌ లేదు, యాక్చువల్గా అయితే అలౌ లేదు. బట్ నేనైతే మీకోసం అని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీశాను. మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసినప్పుడు ఫాదర్స్ కానీ చూస్తే మన మీద కొంచెం కోపం పడతారు. ఎందుకంటే కొన్ని చర్చిలకు కానీ కొన్ని టెంపుల్స్ కానీ కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కదా, ఆ రూల్స్ని మనం కూడా పాటించాలి కదా. మనం ఫాదర్స్ లేనప్పుడు మాత్రం మనం కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఫైనల్గా మేము పైన చర్చి కూడా వచ్చి మేమైతే క్యాండిల్స్ అయితే వెలిగించి కొంచెం సేపు అయితే ప్రేయర్ అయితే చేసుకున్నాము. చాలా మనసు అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఇది అసలు పాప కోసం మొక్కుకున్న మొక్కు. అటువంటిది పాపతో పాటు బాబును కూడా తీసుకుని వెళ్ళాను చూడండి. ఇది కదా అద్భుతం కాదు, మహా అద్భుతం అనే చెప్పని. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం కదా, మా నలుగురం వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము కొండ దిగి వచ్చేసరికి 12:30 అలా అయిపోయింది. ఇంకా మేము మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు కదా, ఇంకా మేము హోటల్కి అయితే వచ్చేసాము. ఇంకా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి నేనైతే ఫుల్ ఇదైపోయి ఉన్నాను. కాల్ అయితే అడుగు కూడా వేయలేకపోతున్నాను. నాకు ఏంటంటే వెనకాతల ఒక స్కిన్ కొంచెం ముక్క అయితే పోయింది. ఇంకా ముందున కూడా చిన్న బొబ్బల్లాగా అయితే వచ్చేసాయి. బట్ నాకేం పెద్దగా ఏమీ అనిపించలేదు. ఆ తల్లి నాకు చేసిన అద్భుతం ముందు నా కాలుకు వచ్చిన బొబ్బలు ఏమాత్రం కూడా కాదు. అవి ఏముంది మహా అయితే ఒక 3 or 4 డేస్లో అయితే తగ్గిపోతాయి. కానీ ఆ తల్లి చేసిన అద్భుతం అయితే నా జీవితాంతం కూడా ఉంటుంది. ఇంకా మేము ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసాం కదా. మా పిల్లలైతే ఇడ్లీ తీసుకున్నారు, నేనైతే పెసరట్టు ఉప్మా అయితే తీసుకున్నాను. చాలా ఫుల్లింగ్గా అయితే అనిపించింది. ఇంకా మా పిల్లలు అయితే చక్కగా ఇడ్లీ అయితే తినేస్తున్నారు. ఇంకా మేము పూరి కూడా చెప్పాము, కానీ వాళ్ళు అంతగా తినలేదు. అందులోనే మా పాపకు కూడా ఫుల్ ఫీవర్ 2 days నుంచి కూడా. అటువంటిది మా పాప కూడా ఎక్కడ కూడా నీరసం కాకుండా చాలా యాక్టివ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఉంది. ఇంకేం చెప్పాలి, మా పిల్లలు అలా తింటూ ఉన్నారు. ఈలోపు నాకు పెసరట్టు ఉప్మా కూడా వచ్చేసింది. ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను. నాకైతే కాలు వెనక సైడ్ అయితే షూ రఫ్ అయిపోవడం వల్ల ఏంటో కానీ నాకు బ్లడ్ అయితే వచ్చేసింది. చూసారా, అవి మనకి కాయల్లాగా అయితే బొబ్బల్లాగా అయితే వచ్చేసాయి. ఇంకా నేనైతే నైట్కి ఒక ఆయింట్మెంట్ను ఇంకా మెడిసిన్ అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే అంత డిస్టెన్స్ నడిచేటప్పుడు ఏంటంటే ఏదేమైనా మనం ఎప్పుడు అంత డిస్టెన్స్ అయితే నడం కదా, మనకు కొంచెం బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. నాకైతే ఈ రోజుకైతే నిన్న నడిచాను, ఈ రోజుకైతే చాలా ఫ్రీగా ఉందనే చెప్పాలి. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.